హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ స్కూల్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నానండి. ఇదైతే హైదరాబాద్లో ఐడిపిఎల్లో ఉన్నటువంటి హెచ్ఏఎల్ స్కూల్ అయితే చూపించబోతున్నాను. హిందుస్థానీ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉన్నత పాఠశాల అనమాట. హెచ్ఏఎల్ ఉన్నత పాఠశాల ప్రత్యేకత ఏంటి, స్పెషాలిటీ ఏంటి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చెప్తానండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఈ స్కూల్. పేరెంట్స్ ఫీజులు ఎంత అవన్నీ కూడా మీకు చెప్తానండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే ఐడిపిఎల్లో ఉందండి. లుక్ అయితే చూసేయండి, ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదా. ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా, అందులో అయితే పిల్లలు ఏజ్ బట్టి వాళ్ళ క్లాస్ ఎంత అనేది అక్కడ మెన్షన్ చేశారండి. అలాగే మనకి అడ్మిషన్ ఫీజు అయితే నర్సరీ టు 5th క్లాస్ 24,168. అలాగే మంత్లీ ఫీజు కూడా ఉంది. మంత్లీ ఫీజు అయితే 3,792 రూపీస్ అండి. మనం మంత్లీ కట్టచ్చు, లేకపోతే టర్మ్స్ వైజ్ 3 టర్మ్స్ వైజ్ కూడా పే చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం అడ్మిషన్ ఫామ్ ఫీజు 250 కడితేనే మనకి లోపలికి ఎలా ఉంటుందండి. లేకపోతే నేను చూపించాను కదా ఇందాక, ఆ గేట్ లోపలికి కూడా రానివ్వరు అనమాట. నేను 250 ఛార్జ్ పే చేసి లోపలికి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేసి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మా పిల్లల్ని అయితే జాయిన్ చేద్దాము అని అనుకున్నాము, కానీ టోటల్ అమౌంట్ మొత్తం కలిపి మనకి దగ్గర ఒక 60,000 వరకు అయితే ఫీజు అయిపోతుందండి. అలాగే ట్రావెలింగ్ అయితే మందే అనమాట. ట్రావెలింగ్తో కలిపి మనకి ఇయర్కి 1 lakh అయితే అయిపోతుంది. నర్సరీ టు 5th క్లాసు సేమ్ ఫీజు అండి. 10th క్లాస్ కూడా ఇంచుమించు అంతే అనమాట. చిన్న క్లాసులకు కూడా ఫీజు ఎక్కువ అనేసి మేము ఆలోచిస్తున్నాము. 250 పే చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు. మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు. మనం ఆ అప్లికేషన్ ఫిల్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలాగే ఒక ఫోటో ఇవ్వాలి. అది ఇస్తే మనకి ఎగ్జామ్ ఎప్పుడు అనేది మన పిల్లలకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే 23/1/2025 అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ అండి. అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయో చూసుకొని ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసేది మనకి మెసేజ్ వస్తుంది అన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే ఈ స్కూల్లో సీట్ ఉంటుంది, లేకపోతే సీట్ ఇవ్వరు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయినా కూడా మనకి ₹1 కూడా ఫీజు అయితే తగ్గించరండి. సేమ్ ఫీజు అనమాట. ఫీజు రిమెంబర్స్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుందండి. మన చిన్నప్పుడు మనం ఎంత ఫ్రీగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ఆడుతూ పాడుతూ ఎంత బాగా చదువుకునే వాళ్ళమో ఇక్కడ స్టడీ మెయిన్ అలాగే ఉందన్నమాట. అది చాలా నచ్చిన పాయింట్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అంటే ఇక్కడ జాయిన్ చేయొచ్చు. కాకపోతే ఫీజు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఫీజు దగ్గర ఎంతైనా పర్లేదు, మేము ఫీజు ఎంతైనా పే చేయగలము అనేవాళ్ళు చక్కగా అయితే ఇలాంటి స్కూల్లో అయితే జాయిన్ చేయొచ్చండి. చాలా బాగుంది. టీచర్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట. సబ్జెక్టు బాగా నేర్పుతారు. అలాగే స్ట్రెస్ అయితే అస్సలు పెట్టరంటండి. మెయిన్గా ఇప్పుడు ఉన్న స్కూల్స్ మనకి బుక్స్ అయితే ఎన్ని ఉంటున్నాయి, అసలు మనమే మోయలేకపోతున్నాం వాళ్ళ స్కూల్ బ్యాగ్. ఇక్కడైతే చాలా 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 తక్కువ అంటండి బుక్స్. మ్యాక్సిమం 2-3,000లో అయితే మొత్తం బుక్స్ అన్నీ వచ్చేస్తాయంట. ఆ బుక్స్ ఫీజు కూడా మందే అనమాట. ఇక ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా లోపల ఎంత ప్లే గ్రౌండ్ ఉందో. ఇప్పుడున్న స్కూల్స్ లో అయితే అసలు ప్లే గ్రౌండే ఉండట్లేదు. అసలు డ్రిల్ పీరియడ్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ అలా కాదండి. వీక్లీ ఒక 2-3 పీరియడ్స్ ఉంటాయి గేమ్స్ కి. అలాగే డ్రిల్ అయితే ఉంటుంది. ఇంకా చక్కగా డ్రిల్ మాస్టర్ కూడా కంపల్సరీ. నేనైతే చూసాను, నేను పిల్లలతో కూడా మాట్లాడాను. టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు, అసలు స్ట్రెస్ ఎక్కువ ఉండదు అనేసి అయితే వాళ్ళు చెప్పారు. పేరెంట్స్ కూడా చాలా మంది స్కూల్లో జాయిన్ చేయడానికి పిల్లల్ని చాలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఫీజులు ఎక్కువ అనే ఒక మాట తప్ప మిగతాదంతా చాలా బాగుంది. నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం అయితే మర్చిపోయానండి. ఇక్కడ ఈ స్కూల్లో అయితే ఓన్లీ బీఈడి చదివిన టీచర్స్ అయితే ఉంటారు. క్వాలిఫైడ్ టీచర్స్ని మాత్రమే ఇక్కడైతే తీసుకుంటారండి. సబ్జెక్ట్ ఎలా చెప్పాలి అనేది బీఈడి చేస్తారు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అయితే ఇక్కడైతే ఉన్నారు. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందంటే కంపల్సరీ షేర్ చేయండి. ఇప్పుడైతే మీకు అప్లికేషన్ చూపిస్తున్నా, చూసేయండి. ఈ అప్లికేషన్ మొత్తం అయితే మనం ఫిల్ చేసి ఒక ఫోటో పేస్ట్ చేసి అలాగే బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా మనం పిన్ చేసి ఇవ్వాలి. 23 లోపు ఇవ్వాలండి. మనకి 23 లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే 23. ఇప్పుడైతే మీ చిల్డ్రన్స్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారనుకోండి, సెకండ్ క్లాస్లోకి వెళ్తారనుకోండి, ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మనం పిల్లల్ని తీసుకెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయినా కూడా మనం ఈ స్కూల్లో జాయిన్ చేయాలన్న రూల్ అయితే ఏం లేదండి. మన ఇష్టం జాయిన్ చేయడం చేయకపోవడం. కాకపోతే పిల్లలతో ఇలా ఎగ్జామ్ రాయించడం వల్ల వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారం వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలనేది కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే నన్ను క్వశ్చన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.